సో ఆంధ్రజ్యోతిలో ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, పల్లెలకు డ్రగ్స్ చేరుతుంది అనేది. సో ఒక్కసారి దీని గురించి చెప్దాం. గతంలో పట్టణాలకే పరిమితం, నేడు ఊళ్ళకు వెళ్తున్నాయి. పిల్లలను కనిపెట్టుకుని ఉండండి, ఎవరు? తల్లిదండ్రులు. సో తప్పుదారి పట్టిన విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే. పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి. కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం. ఇందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తా. మనమంతా బలమైన తెలంగాణ నిర్మిద్దాం. గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసిన పనులతో ప్రభుత్వం స్కూల్లో 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని చెప్తా ఉన్నారు. ఎక్కడ పెరిగారు అనేది కూడా ఆయన చెప్పగలగాలి, ఎందుకంటే బేసిక్గా పెరిగిన విద్యార్థులు అయితే ఎక్కడ లేరు. ఉన్న స్కూళ్ళు మానేసి పాపం ఇంట్లో పనులు చేసుకున్న ఉంటే బెటర్ అన్నట్టుగా చాలామంది విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు లేవు అనే దాని మీద. గతంలో పట్టణాలు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందనుకునే గంజాయి డ్రగ్స్ ఇప్పుడు గ్రామాల వరకు చేరాయని, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి విక్రయదారులు ఉంటున్నారని, వారిని చూస్తే చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదారి పట్టిన పిల్లల తల్లిదండ్రులు శోక భరించలేకపోతున్నామని, ఆ విద్యార్థులను దారి మళ్లించే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుక్రవారం శిల్పకళా వేదికలో విద్యాశాఖ నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. సరే, అవార్డులు కూడా పక్కన పెడితే డ్రగ్స్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక క్లారిటీ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, పట్టణాల నుంచి డ్రగ్స్ ఎవరి ద్వారా వెళ్ళాయి, ఎవరు కారణం? ఈ డ్రగ్స్ అనేది ప్రధానంగా వ్యాప్తించడానికి కారణం కూడా ప్రభుత్వాలే. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా గ్రామాలకు పాకింది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్న? సో ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్స్, చాలామంది డిపార్ట్మెంట్స్ ఉన్నారు. డిపార్ట్మెంట్స్, మన పోలీసుల అధికారులు గత ముఖ్యమంత్రి అయితే పోలీసు అధికారులు ఎక్కువ శాతం మందిని రిక్రూట్ చేసుకున్నాడు, ఎందుకంటే సేఫ్ కోసం. మరి అలాంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు డ్రగ్స్ని నిర్మూలించాల్సింది ఇక్కడ పట్టణాల్లో, మరి అలాంటిది ఇక్కడే చాలామంది రాజకీయ నాయకులకు సంబంధించిన బిడ్డలు, చాలామంది రాజకీయ నాయకుల కింద ఉండే చెంచాగాళ్ళు చేస్తున్న ప్రధాన పని. ఎందుకంటే వాళ్ళకి తప్పితే ఈ ధైర్యం చేసే పరిస్థితి ఎవరికి ఉండదు. షూర్గా చెప్తున్నా, ఎవరికి ఒక సామాన్యుడికి డ్రగ్స్ అమ్మాలన్న ఆలోచన ఉండదు, అమ్మలేడు కూడా. ఎవడైనా బడా బాబులు వచ్చి సపోర్ట్ చేస్తేనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది చిన్న లెవెల్లో మనం మేనేజ్ చేసుకోవడానికి అవ్వదు, చాలా పెద్ద స్థాయిలో మేనేజ్ చేయాలి. మరి ఆ రకమైన మేనేజ్మెంట్ అయితేనే ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తుంది. సో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై అయ్యింది, కేటీఆర్ కారణం అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ డ్రగ్స్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా చాక్లెట్లలో పెట్టి అమ్మే పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. చాక్లెట్స్లో ఒక కిరాణా స్టోర్లో కూడా ఈరోజు డ్రగ్స్ దొరుకుతుంది. గంజాయి డ్రగ్స్ ఒక కిరాణా స్టోర్లో చిన్నపిల్లలు తినే చాక్లెట్లో కూడా దొరుకుతుంది. మరి ఆ స్థాయికి దిగజారిన పరిస్థితి, అంటే ఒక డ్రగ్స్ ఆ స్థాయి వరకు వెళ్ళిందంటే ఏ స్థాయిలో మ్యానిపులేట్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడాలి అన్న. ఒకటి ఊర్లల్లో ఈ గంజాయి ఉంటుంది కదా, ఈ గంజాయికి ఎట్లా చేస్తారంటే, ఎవడో ఒకడు మండలానికి కూడా ఉంటాడు మీడియేటర్, వాడు హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తాడు. వాడు ఏం చేస్తాడు, చిన్న చిన్న ప్యాకెట్లల్లో ఆ గంజాయి ఆకులు, ఆ ఆకులు ఏం చేస్తాడంటే ఇంత చిన్న ప్యాకెట్లల్లో ఇంత అని అమౌంట్కి ఇంత మాట్లాడుకుని ఉంటాడు. వాడు ఒకడు ఊర్లో వానికి సంబంధించిన ఏరియాకి ఒక్కడో లేకపోతే ఆ ఊర్లోనే ఒకడు ఉంటాడు, ఆయనకి ఏజెంట్ లాగా ఉంటారు, పనిచేస్తారు. ఇక వీళ్ళంతా ఏం చేస్తారంటే, వీడు వీడికి ఫోన్ చేసి ఆ ఊర్లో ఉంటాను కావాలంటే వీడిని చేస్తే వీడేం చేస్తాడు, వీడు మంచి అసలు ఏం తెలియని అమాయకుని లాగా ఒక కాలేజ్కి వచ్చినట్టు వచ్చేసి వాడు ఆ బ్యాగ్లో పెట్టుకొని ఒక పలానా ఎవరు లేని ప్లేస్లో పోయి వాడు వచ్చి ఇచ్చేస్తే వీడు పోయి ఇంకోటికి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా గ్రామాలకు ఎట్లా పోతుంది అన్న. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మఫ్కిన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, జనాలని ప్రశ్నించడానికి ఎత్తుకోవడానికి పనిచేసిన ఇంటెలిజెన్స్ డ్రగ్స్ అంత ముంచిన కట్టడి చేయడానికి ఎందుకు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అని అన్నది. ఎందుకంటే దాని వెనుక మళ్ళీ వీళ్ళే ఉంటారు, యాక్టింగ్ ఇదంతా. వీళ్ళేందంటే జనాలను డైవర్ట్ చేసుకో, మేము డ్రగ్స్ నిర్మూలిస్తాం, ప్రతి ఒక్క హీరో మీరు దీని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఫస్ట్ తినేదే మీరు,
అంతే కదా. మీ చెంచాలు మీరు దీని ఎంకున్నదే మీరు, మళ్ళీ దీనికి మీరేంది పెద్ద ఫోజులు ఇచ్చుకుంటా మీడియాలో మాట్లాడుకుంటా మేము నిర్మూలిస్తున్నాం, ఏది నువ్వు నిర్మూలించేది. ఇంత పిల్లగా నుంచి మొదలు పెడితే పెద్ద దాకా ఇప్పుడు అందరు తీసుకుంటారు డ్రగ్స్. ఎంత ఈజీ అయిపోయింది అంటే, ఒక బీర్ దొరకాలన్నా నైట్ దొరకదేమో కానీ ఒక రోజు డ్రగ్స్ కావాలి, ఈ గంజాయి కావాలంటే ఎమ్మటే గంజాయి ఒక విత్ ఇన్ వన్ డేలో దొరికేస్తుంది అన్న. నేను దీని గురించి స్థానికంగా ఉన్నటువంటి ఇస్సేలకు కానీ సీఎలకు సార్ ఇలా జరుగుతుంది, మీరు యూత్ అంతా డైవర్ట్ అయిపోతున్నారు. విక్రమ్ వల్ల ఒకటి చెప్తాడు అన్న కమల్ హాసన్, డ్రగ్స్ అనేది అందరికి చేరువైతే అమ్మ అక్క చెల్లి తెలీదు, వాడు మనిషిలాగా ప్రపంచం మళ్ళీ కోతిలాగా అయిపోతాడు, సమాజానికి వాళ్ళు చాలా డేంజరు. ఇంక అప్పుడు ఇది అంత ఉండదు, మానవత్వం ఉండదు, సమాజం ఉండదు, వానికి చంపాలంటే చంపేస్తాడు, ఏ చేయాలంటే అది చేసేదని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా ద్వారా. అలాంటి సినిమాలు మనం ప్రేరేపించాం తమిళ సినిమాలు, ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ మీద సబ్జెక్ట్ మీద తీస్తారు. అలాంటివి చూపెడితేనే కదా జనాలకు తెలిసేది దానివల్ల ఏం జరుగుతుందని. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, డ్రగ్స్ అనేది ఫస్ట్ నిర్మూలించాల్సింది ప్రభుత్వాలే, టీచర్లు ఏం చేయలేరు. టీచర్ని కనిపెట్టుకుని ఉండమంటే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఏదో చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్లో కూడా డ్రగ్ ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఎట్లా డ్రగ్స్ని విక్రయించడం ఆపాలని చెప్తా ఉంటారు? ఉపాధ్యాయులు ఏ రకంగా దాని మీద చర్యలు తీసుకుంటారు? సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ స్థాయి నుంచే ఆపగలగాలి. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకున్న తర్వాత ఉపాధ్యాయులకు చెప్పగలగాలి. అయినా ఇది డిపార్ట్మెంట్కి చెప్పాల్సింది ఒక ఉపాధ్యాయులకు చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న. అసలు ఏ ముఖ్యమంత్రి అసలు ఈ 29 రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి అని చెప్పిండు అసలు? ఇట్లా ఉపాధ్యాయులు ఇట్లా కానీ పెట్టుకొని ఉంటారు. ఉపాధ్యాయులకు ఏం సంబంధం? అది ఎవరికి చెప్పాలి? నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి. స్కూల్ కార్డు ఉన్నాడు, పలాను పొలిటీషియన్ ఉంది, ఆ పరిధిలో నీకు అనుమానం ఉంది, నువ్వు ఇంటెలిజెన్స్ ప్రకారం పోయేసి పట్టుకోవాలి. అది డిపార్ట్మెంట్ చూసుకునే పని.